2024 తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది 19 ఆగస్టు 2024 సోమవారం నాడు రాఖీ పండుగ. ఈ రాఖీ పండుగ ఎంతో పవిత్రమైనది. అయితే ఈరోజు రాఖీ కట్టిన తర్వాత అక్క చెల్లెళ్ళు, ఈ అన్న కానీ తమ్ముడు కానీ పొరపాటున కూడా ఇలాంటి వస్తువులు ఇవ్వకూడదు. అలా చేస్తే పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది. మరి ఆ ఇవ్వకూడని వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకునే ప్రసిద్ధ పండుగ. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగలో పాల్గొంటారు. ఇది చంద్రమానం ప్రకారం శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ పండుగను వివిధ రాష్ట్రాల్లో రాఖీ పౌర్ణమి, ఈ పండుగను వివిధ రాష్ట్రాల్లో రాఖీ పూర్ణిమ మరియు ఖజరీ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ సందర్భంగా సోదరిమణులు సాధారణంగా తమ సోదరులపై తిలకం పెట్టి వారి సోదరుల మణికట్టుకు రాఖీ అనే పవిత్ర దారాన్ని కట్టి హారతి ఇచ్చి వారి మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. ప్రేమ మరియు ఆప్యాయతను సూచించే ఈ దారంను రక్షాబంధన్ అంటారు. అంటే రక్షణ బంధం అని అర్థం. బదులుగా సోదరుడు తన సోదరికి బహుమతిని అందజేస్తాడు మరియు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటానని ప్రమాణం చేస్తాడు. రక్షాబంధన్ యొక్క భావన ప్రధానంగా రక్షణలోని కాలభైరవ దేవాలయంలో ప్రజలు తమ మణికట్టుకు నల్లటి దారం కట్టుకుంటారు. అదేవిధంగా జమ్మూలోని శ్రీ వైష్ణోదేవి ఆలయంలో అమ్మవారిని పూజించిన తర్వాత నుదుటిపై ఎర్రటి పట్టీని కట్టుకోవడం మనకు కనిపిస్తుంది. హిందూ మతపరమైన కార్యక్రమాలలో పూజా కార్యక్రమం ప్రారంభానికి ముందు ఆచారాన్ని నిర్వహించే వారి మనకట్టుకు క్రీస్తు దారం కట్టడానికి మనం గమనిస్తున్నాము కూడా అంతే. దాని పవిత్రతను కాపాడుకుంటే ధరించిన వారికి రక్షగా పనిచేస్తుందని నమ్ముతారు. వివాహం అనే భావనలో మంగళసూత్రం మరియు కంకణ బంధనం కూడా ఇదే విధమైన అంతర్గత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. రక్షాబంధనం అనే ఈ బంధం రక్త సంబంధీకుల మధ్య ఉండవలసిన అవసరం లేదు. ఒక అమ్మాయి రాఖీ కట్టడం ద్వారా అబ్బాయిని తన సోదరుడిగా దత్తత తీసుకోవచ్చు. ఈ ఆచారం సోదరుల ప్రేమ యొక్క బంధాన్ని బలపరచడమే కాకుండా కుటుంబం సరిహద్దులను కూడా అధిగమించి సన్నిహితులు మరియు పొరుగువారి మణికట్టుకు రాఖీ కట్టినప్పుడు అది సామరస్యపూర్వకమైన సామాజిక జీవితం యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఇది వారి దృష్టిని వారి సొంత కుటుంబం యొక్క సరిహద్దులను దాటి మొత్తం భూమికి ఒకే కుటుంబంగా, అంటే వసుదైక కుటుంబంగా విస్తరించడానికి సహాయపడుతుంది. లేదా తమ్ముడికి కానీ ప్రేమ సూచికంగా సోదరి కట్టే ఒక పట్టీని రాఖీ అని పిలవడం విశేషం. రాఖీ అనగా రక్షాబంధనం అని అర్థం. ఇది అన్నా చెల్లెలు, అక్క తమ్ములు జరుపుకునే మహత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ విశిష్టత కలిగిన ఈ రాఖీ పండుగ రక్తం పుంజుకొని పుట్టిన సోదరుల మధ్య కాకుండా ఏ బంధుత్వం లేకపోయినా ఆప్యాయంగా మరియు తోడుగా వెన్నంటే ఉండే ఒక సోదరుడికి సోదరి మంచి భావనలతో ఎవరికైనా ఈ రాఖీని కట్టడం జరుగుతుంది. ఇది కేవలం సోదరుల అనుబంధానికి గుర్తుగా మాత్రమే కాకుండా ఆత్మీయుల మధ్య కూడా ఐకమత్యానికి చిహ్నంగా కూడా ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు. ఇకపోతే రాఖీ రోజు తెల్లవారుజామునే తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని రాఖీకి సిద్ధపడతారు. సోదరులు, అక్క చెల్లెలు అంతా అన్నదమ్ములకు రాఖీ కడతారు. ఏనే బత్తో బలి రాజా దానవేంద్రో మహాబలః తేన త్వమాభి బధ్నామి మాచల అనే స్తోత్రాన్ని చదివితే చాలా మంచిది. ఎలా అయితే ఆ విష్ణుమూర్తి బలి చక్రవర్తిని బంధించాడు, నీవు చలించగా వీనికి రక్షణ కల్పించుము అని మంత్రార్థం. ఈ శ్లోకం అర్థం ఆ తర్వాత హారతి ఇచ్చి నుదుట తిలకం దిద్దుతారు. దానికి సంతోషపడి సోదరుడు తమ ప్రేమకు గుర్తుగా రాఖీని కట్టిన వారికి చక్కటి బహుమతులు అందిస్తారు.
మొత్తం కూడా రక్షణకు సంబంధించిన వ్యవహారం నడుస్తుంది. అందుకే ఈ మాసంలో మనం రక్షాబంధన్ అని జరుపుకుంటాం. ఈరోజు మీ చెల్లెళ్ళు కానీ అక్క కానీ రాఖీ కట్టిన తర్వాత మీరు బహుమతిగా ఇవ్వాలనుకుంటే మొదటి ప్రాధాన్యత బంగారం, తర్వాత ధనం, తర్వాత వస్త్రం, ఇలా మీ స్తోమతను బట్టి వారికి ఇవ్వాలి. పొరపాటున కూడా వెండి లేదా వెండి వస్తువులు బహుమతిగా ఇవ్వకూడదు. చెల్లెలకి కానీ గురువు గారికి కానీ గొప్ప విద్వాంసులకు కానీ ఇంట్లో ఏదైనా మహోత్సవం జరిగినప్పుడు కానీ వెండి వస్తువులు అస్సలు ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా బంగారమే ఇవ్వాలి. ఓపిక ఉంటే రాఖీ కట్టిన అక్కకి లేదా చెల్లికి బంగారం ఇవ్వండి, లేదా మీ స్తోమతకు తగ్గట్టు ఏదో ఒక వస్తువు ఇవ్వండి. కానీ వెండి వస్తువులు మాత్రం అస్సలు ఇవ్వకూడదు. ఇది వేదాలలో చెప్పిన మాట. వెండితో చేసిన వస్తువులను పొరపాటున కూడా బహుమతిగా ఇవ్వకండి. మీరు బహుమతిగా ఇవ్వదలుచుకుంటే మొదటిది బంగారం లేదా డబ్బులు లేదా వస్త్రం ఇవ్వండి. అంచు ఉన్న వస్త్రాన్ని ఇస్తే ఆయుర్దాయం కలుగుతుంది. ఇచ్చిన వారికి మరియు తీసుకున్న వారికి కూడా ఆయుష్ కలుగుతుంది. ఎడమ భుజం మీద కండువా వేసుకొని వస్త్రాన్ని ఇవ్వాలి. ఎడమ భుజం మీద వస్త్రం లేకుండా వస్త్రదానం ఎప్పుడు చేయకూడదు. కాబట్టి రాఖీ పౌర్ణమి రోజు బహుమతి ఇచ్చేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి. పొరపాట్లు మాత్రం చేయకండి. మీకు అసలు రక్షాబంధనం ఎలా ప్రారంభమైందో ఒక్కసారి చూసుకుంటే పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడై తన పరివారంతో కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకున్నాడు. భర్తని సహాయతను చూసి ఇంద్రానికి వెంటనే ఒక ఉపాయం వస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతి పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి కుడి చేతికి రక్షణ తాడును కడుతుంది. అది గమనించిన దేవతలు అందరూ వారు పూజించిన రక్షణను తీసుకుని వచ్చి ఇంద్రుడికి కట్టగా సమరంలో గెలిచిన ఇంద్రుడు చివరికి తిరిగి త్రిలోకాధిపత్యం పొందుతాడు. అలా ప్రారంభించిన ఆ రక్షాబంధనం ఈరోజు రాఖీగా ఆచారం అయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఇతిహాసాల ప్రకారం ద్రౌపది శ్రీకృష్ణుడు అన్న చెల్లెలు అనుబంధం అత్యంత అందంగా కనిపిస్తుంది. శిశుపాలుని శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుంది. అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు ముడి అతనికి వేలికి చుడుతుంది. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా తనకు అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతీకగా దుశ్శాసనుడి నుండి ఆమెని కాపాడుతాడు. అలా కూడా రాఖీ పండగ ఆవిర్భవించిందని మరికొందరు చెబుతుంటారు. ఇక ఏడాదికి ఒకసారి వచ్చే ద్వాదశ పౌర్ణమిలో శ్రావణ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది అని కూడా పిలుస్తారు. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి తిరిగి కొత్తది దాన్ని ధరిస్తారు. దీన్నే ఉపకర్మ అని కూడా అంటారు. ఉపకర్మను యజ్ఞోపవీతం పేరుతో పిలుస్తారు. దీనికి యాగకర్మతో పునీతమైన దారం అని అర్థం. ఇలా అనేక కథల నుండి రూపాంతరం చెంది ప్రతి చోట మంచిని పూనికి పుచ్చుకొని చివరికి ఇలా ఈరోజు మన జీవితాల్లో సుఖ సంతోషాలను ధైర్యాన్ని నూరుకోసేందుకు బయలుదేరింది ఈ రాఖీ పండుగ. అట్టి శ్రావణ పూర్ణిమ లేక జంధ్యాల పూర్ణిమ మరియు లేక రాఖీ లేక రక్షాబంధన్ పండుగను అమితానందంతో జరుపుకుందాం. మరి సోదరి సోదరులకు రాఖీ శుభాకాంక్షలు. మరి సోదరి సోదరమణులు ఉంటే కింద కామెంట్ చేయండి.